మీ తండ్రి గారు ఆస్తంతా మీ తమ్ముడి పేరు రాసిపోయారు కదా. పోయారు, అందుకనే పోయారు. ఆస్తిలో నాకు చిల్లి గవ కూడా దక్కకుండా చేసినందుకు దేవుడికి ఒళ్ళు మండింది, తొందరగా లాక్కుపోయారు. ఎందుకంటే అనవసరంగా మీ నాన్నగారిని ఆడిపోసుకుంటారు. మీరు చిన్నగా ఉంటే మీ సగం వాటా మీకు ఇచ్చేవారేగా. ఏమే ఇప్పుడు నేను తిన్నగా లేక అడ్డంగా ఉన్నానా? నా భార్య అయి ఉండి నాకే ఎదురు చెబుతున్నావా? పెద్ద పతివ్రతనంటావు, కళ్ళు పేరిపోతాయే, జాగ్రత్త. మిమ్మల్ని నేనెందుకు ఎదిరిస్తానండి? నలుగురితోనూ మంచిగా ఉండమని ప్రార్థిస్తున్నాను. అవునులే, 4వ వంతు వాట నీ పేరు ఉందిగా, ఎన్ని కబుర్లైనా చెబుతావు. నాకు ఈ ఆస్తి మీద ఏ అపేక్ష లేదు. అది మీదే, మీ పేరే వ్రాయించుకోమని ఎప్పుడూ చెప్పాను. నీ ముష్టి ఆస్తి ఎవరికి కావాలి? ఈ ఇంటికి నేను పెద్దవాడిని. నాకు కాకుండా ఈ ఆస్తి నా తమ్ముడికి ఎలా దక్కుతుంది నేను చూస్తాను. చదువు అంటూ చట్టుబడులంటూ దేశం వదిలిపెట్టి ఎక్కడో రష్యాలో ఉన్నాడు. వాడేలాగూ తిరిగి రాడు. ఒకవేళ వచ్చాడో ఏరా సింగన్న, అవుందరా, అది నాకొక్కేయండి. అడుగు పెట్టాడు. సార్, నా సందేహం